ఇంతవరకు వచ్చేపోయే గెస్ట్లకే దీన్ని వాడేవాళ్ళం. ఇక నుంచి మీరు మా పర్మనెంట్ గెస్ట్. అంటే ఈ రోజు నుంచి ఇదే మీ రెసిడెన్స్. నాలాంటి సాధారణ ఉద్యోగికి ఈ స్టేటస్ చాలా ఎక్కువ మేడం. కానీ మా స్టేటస్ కు తగ్గట్టు మా స్టాఫ్ కి మేము మర్యాద చేయాలిగా. అన్నట్టు మీకు డ్రైవింగ్ వచ్చా? నాకు లైఫ్ డ్రైవింగ్ తప్ప ఏ డ్రైవింగ్ రాదు మేడం. నేర్చుకోండి. మా దగ్గర 4 కార్లు ఉన్నాయి. డాడీ నేను చెరొకటి వాడుకుంటే ఇంకా 2 కార్లు ఖాళీగా ఉంటాయి. అందులో మీరు ఒకటి వాడుకోండి. ఈ రోజుల్లో డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకోవడం ఎలా కుదురుతుంది మేడం? అంత అవసరం మీకే వచ్చిందండి. మీకు అభ్యంతరం లేకపోతే నేనే డ్రైవింగ్ నేర్పుతాను. అది కమ్ ఆన్. నీ ఆలోచనలో పడి ప్రాణంగా పెంచుకుంటున్న పిల్లాన్ని రోడ్డు మీదకి ఎంత నిర్లక్ష్యంగా వదిలేసావు? నిర్లక్ష్యం కాదు ఊహ, నిరీక్షణ. నాకు కావలసిన వ్యక్తి కోసం నేను చేస్తున్న అన్వేషణలో నాకు సహకరించాలనే ఉద్దేశం ఉంటుంది. అందుకే రోడ్డు మీదకి వచ్చి ఉంటాడు. ఎంత అన్వేషణలో ఉన్నా పిల్లాడి విషయంలో ఎంత ఆదమరుపు ఉండకూడదు బోసు. జాగ్రత్త. అలాగే ఊహ, వస్తాను. మోహన్, మోహన్, ఏమైంది? బాబు, బాబుకి ఏం కాలేదు కదా? ఏం కాలేదు గాని ఎందుకు ఇలా భయపడుతున్నావు? నేను రక్తం చూస్తే భరించలేను. అంత రక్తపాతం ఏం జరగలేదు గాని కార్పొని. ఏంటి బాబు, ఇది ఆఫీస్ అనుకుంటారా బార్బర్ షాప్ అనుకుంటారా? ఓ తెగ రుద్దేస్తున్నారు. కమ్మడి టీ తాగండి, బాడీ అంతా కూలింగ్ అవుతుంది. ఈ లెక్కలు చేసి చేసి బుర్రంతా హీట్ ఎక్కిపోయింది. ఈ వేట్టి తాగితే ఒళ్ళంతా పొగలు వచ్చేస్తాయి. స్మోక్ ఒరే, ఏదన్నా ఇంపోర్టెడ్ హెయిర్ ఆయిల్ ఉంటే ఒకటి ఎవరా మర్దన చేసుకుంటాను, చల్లగా ఉంటుంది. కాస్ట్